సార్ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే భీమదేవరపల్లి మండలం ముస్తఫాబాద్ అనే విలేజ్లో ఒక తండ్రి కొడుకు సరిగా చూసుకోవట్లేడు అని చెప్పేసి ఆ కొడుకు రాసి ఇచ్చిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసిండు. సో అట్లా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిందని రద్దు చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. చాలా మంచి టాపిక్ తీశారు సురేష్ గారు ఇవాళ మీరు. ఇది జనాల్లో నడుస్తుంది. ఇది గిఫ్ట్ డీల్ రాయిపించుకుంటున్నారు, ఆ తర్వాత తల్లిదండ్రులు రోడ్డు మీద పడేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. చాలా ఈ పిక్చర్లకు అర్థం కాదు కూడా ఏంటంటే గిఫ్ట్ డీల్ రాస్తే అది నీకు వచ్చేసినట్టు కాదు. ఓకే, నువ్వు మళ్ళీ ఆ తల్లి తండ్రి చనిపోయే వరకు నువ్వు మంచిగా చూసుకుంటేనే ఆ గిఫ్ట్ డీడ్ నీకు వ్యాలిడిటీ ఉంటుంది తప్ప లేకపోతే క్యాన్సిలేషన్ చేసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంటుంది. ఓకే ఓకే, వీళ్ళకి తెలియక ఆ విషయం తెలియక వీళ్ళకి గిఫ్ట్ డీడ్ రాగానే ఇక నాది అయిపోయింది. సేల్ డీడ్ వేరు, గిఫ్ట్ డీడ్ వేరు. ఓకే, అఫ్ కోర్స్ గిఫ్ట్ డీడ్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ సేల్ డీడ్, బట్ దాంట్లో రూల్స్ వేరు. సేల్ డీడ్ అంటే నేను నీకు అమ్మానమ్మా ప్రాపర్టీ, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను నీకు అమ్మేస్తాను, అక్కడితో క్లోజ్. మరి తండ్రి కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తారా గిఫ్ట్ డీడ్? లేదు, ప్రేమతో కదా ఇచ్చేది. మరి ఆ ప్రేమతో ఇచ్చినప్పుడు ఆ ప్రేమ ఇవ్వాలి కదా, తిరిగి ఆ ప్రేమ ఇవ్వాలి కదా. ఆ ప్రేమ ఇవ్వనప్పుడు మరి వెనక్కి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, నేను డబ్బులు ఇవ్వకపోతే నువ్వు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటావు కదా, అందులో చెక్ నెంబర్ రాస్తాం కదా. మరి ఇది కూడా ప్రేమతో ఇస్తున్నా నేను నా కొడుక్కి, ఆ కొడుకు నాకు ప్రేమ ఇవ్వాలి కదా, చూపించాలి కదా. మరి ఆ కొడుకు ప్రేమ చూపించకపోతే 100% మరి గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. తిరిగి తీసుకునే హక్కు 100% ఇమీడియట్గా క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ వేయాలి. అది క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ మీరు తీసుకొని కావాలంటే అది అమ్ముకొని అన్నదాష్టంలో హ్యాపీగా బతకాలి తప్ప ఇలాంటి దుర్మార్గులైన కొడుకులకి కూతుర్లకి ఆస్తులు రాసి వాళ్ళు మీ ఆస్తి మీ కళ్ళ ముందు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు రోడ్డు మీద పడి తిరుగుతాం కరెక్ట్ కాదు. అవును, తిండి పెట్టకుండా చాలా దారుణం అవుతుందండి. నాకు అర్థమే అవ్వట్లేదు. తల్లిదండ్రులని అత్తమామని కూడా తల్లిదండ్రులాగా చూడాలి. నెంబర్ 1. చాలామంది అబ్బాయిలు టాపిక్ తీస్తారు, కొంచెం విశ్లేషణగా మాట్లాడదాం. ఓకే, చాలామంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భార్యల వల్ల తల్లిని తండ్రిని సరిగ్గా చూడలేకపోతున్నారు. అలాంటి అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటి అంటే, మీకు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది. మీ భార్య గనక మీ తల్లిని తండ్రిని సరిగ్గా చూడకపోతే మీరు డైవర్స్ ఇచ్చేయచ్చు. ఇది చాలా మందికి తెలియదు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అబ్బాయిలు. అయితే ఇలాంటి భార్యలు నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళినా, నీ తండ్రి దగ్గరికి వెళ్ళినా, నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళినా, నీ చెల్లితో మాట్లాడినా నేను నీ మీద కేసు వేస్తాను భయపడిస్తున్నాను. దయచేసి ఇట్లాంటి కేసులకు భయపడకండి అంటున్నా నేను. రండి నాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి, ఎలా తిరిగి కొట్టాలో నేను చెప్తా. అట్లాంటి లేడీస్ తప్పుగా అనుకోకండి, బట్ అట్లాంటి లేడీస్ ఉన్నారు చాలా మంది. కుటుంబ సభ్యుల్ని కలవనియరు, కలిస్తే నేను నీ మీద కేసు పెడతాను భయపడిస్తున్నారు. ఇట్లాంటివి ఎంత మనకు కరెక్ట్? అది ఎంత అబ్బాయి ఎంత మానసికంగా ఎంత బాధపడుతుంటారు. అవునగా, ఏ కేసైనా పెట్టనియండి ఆ అమ్మాయిని ఆ భర్త మీద, అది రాంగ్ అయితే రాంగ్ అని ప్రూవ్ చేసి ఆ కేసుని హైకోర్టులో వేసి క్వాష్ చేద్దాం. క్వాష్ చేసి ఈ అమ్మాయి నన్ను ఇట్లా టార్చర్ పెడుతుంది, మా అమ్మని నాన్నని చూసుకొని అట్లే, నా ఫ్యామిలీ మెంబర్స్ని కలవని అట్లే అని చెప్పి ఉల్టా అమ్మాయి మీద మీరు డైవర్స్ కేసు వేసి వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు. అలాంటి తల్లి కూడా నేను చెప్పేది ఏంటి అంటే, అత్తగారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, డొమెస్టిక్ వైలెన్స్ అని ఒక యాక్ట్ ఉంది, అది కోడలికే కాదు అత్తగారికి కూడా వర్తిస్తుంది. దట్ ఈస్ డిసైడెడ్ ఫర్ ఉమెన్ అన్నాక కోడలు వస్తుంది, అత్త కూడా వస్తుంది. అత్తగారు కూడా కోడల మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చేసిన కేసు వేసిన సందర్భాలు నా దగ్గర పర్సనల్గా ఉన్నాయి, నా ఫామ్లో 100%. సో వేద్దామంటున్నాను నేను. అలాంటి అత్తగారులకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. అట్లాంటి అబ్బాయిలకు కూడా కొడుకులకు కూడా ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో మీ భార్యలతోటి మీ జీవితం అలా ఎండ్ చేసుకోకండి. సొంత తల్లిదండ్రులు కూడా చూడలేకుండా మీ జీవితాలు అట్లా నిరుత్సాహంగా ఏమీ చేయలేమేమో, మేము చట్టాల పట్ల మీకు అవగాహన లేక, అవేర్నెస్ లేక, ఇంకా నా బతికి ఇంతనేమో అని చెప్పి మీ తల్లిని తండ్రిని ఆఖరి చూపు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్న కొడుకులకి నేను పిలిపిస్తున్నా. అలాంటి వాళ్ళు ఉంటే రండి, నేను 100% మీకు ఉచిత సలహాలు ఇస్తాను, డబ్బులు తీసుకోను, ఉచిత సలహాలు ఇస్తాను. అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడండి. గ్రేట్.